ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయాలి. ఏమి తెలియనప్పుడు రక్షణలోనికి వచ్చిన కొత్తలో, ఆత్మీయ పసితనంలో మనం ఆశీర్వాదాల కోసమే వస్తాం, దీవెన కోసమే వస్తాం, విడుదల కోసమే వస్తాం, స్వస్థత కోసమే వస్తాం, దీవెనల కోసమే వస్తుంటాం. కానీ రక్షింపబడి 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం అదే మాట చెప్తూ ఉంటాం. 25 సంవత్సరాల విశ్వాసంలో ఉన్నా సరే అదే మాట చెబుతాం. మందిరానికి దేని కొరకు వెళ్తున్నారంటే మరలా ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వెళ్తున్నాము అని. వీటిని గూర్చిన అవగాహన కలిగి ఉండడం సంఘానికి అత్యవసరమని పరిశుద్ధాత్మ దేవుడు భావించాడు. అందుకే అనేక చోట్ల నేను వీటి గురించి స్పష్టతనిస్తున్నాను. సంఘానికి మనం ఆశీర్వాదాలు, దీవెనల కోసం రావలసిన కాలం ముగిసింది. రక్షింపబడి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది. కానీ మందిరానికి ఇప్పటికీ ఆశీర్వాదాల కోసమే వస్తున్నాం. మరి దేని కొరకు రమ్మంటారు కిరణ్ పాల్ గారు? చూడండి, ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.